సాధారణంగా వారంలో మొదటి రోజైన సోమవారం హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి ఈ రోజు అంకితం చేయబడింది. అలాగే సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కూడా కావడంతో ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మనలోని మనస్సు భావోద్వేగాలకు చంద్రుణ్ణి కారకంగా చెబుతారు. ఈ క్రమంలోనే సోమవారం రోజున పాటించాల్సిన కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. సోమవారం రోజున కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితంలో సానుకూలత, విజయంతో పాటు స్థిరత్వం లభిస్తుందట. ఇందుకోసం సోమవారం శివలింగానికి పాలతో అభిషేకం చేయాలని చెబుతున్నారు. దీని వలన జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. ఆవు పాలలో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి శివలింగానికి సమర్పించవచ్చు. అలాగే ఈ రోజున పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి పాలు లేదా ఆహారాన్ని దానం చేయడం వలన జాతకంలో చంద్రదోషం ఉంటే తొలగిపోతుంది. చంద్రుని శుభ ప్రభావం పెరుగుతుందని నమ్మకం. సోమవారం రోజున ఖచ్చితంగా శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పించండి. ఇలా చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అలాగే ఆ పరమశివుడికి బిల్వ పత్రాలు వేసిన నీరు సమర్పించడం వలన ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సంక్షోభం ఉండదు. అదేవిధంగా సోమవారం ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వలన శరీరం, మనస్సు శుద్ధి అవుతాయని, అలాగే శివుని ఆశీస్సులు కూడా లభిస్తాయని చెబుతారు. సోమవారం ఉపవాసం ఆర్థిక సంక్షోభం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని తెలియజేస్తున్నారు.